మాట, 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. వై గాడ్ ఈజ్ సీకింగ్ అస్, ఎందుకు దేవుడు మనల్ని ఆయన మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే అది ఆయన కోరిక, ఆయన యొక్క ఆశ. ఇంకా చెప్పాలి అని అంటే హీ ఈజ్ ద ఫస్ట్ లవర్. హల్లెలూయా. ఎవరు ఆయనే మనల్ని ప్రేమించుచున్నటువంటి మొదటి ప్రేమికుడు. ఆమేన్. దేవుని మాట, ఆయనే ఎవరు? ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తున్నారంట నిన్ను నన్ను? మొదట. లోకములో ఒక నానుడు ఉంది, ఒక మాట ఉంది. పెద్దలు వివాహ సమయం వచ్చినప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఏంటి చెప్తారంటే, మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళని చేసుకుంటేనే సంసారము జీవితము చక్కగా, అంటే హల్లెలూయా, అంటే నువ్వు కొట్లాడినా కూడా సర్దుకుపోతారు, నీలో కొద్దిగా మిస్టేక్స్ ఉన్నా కూడా సర్దుకుపోతారు. అవునా? నిన్ను ఎందుకు అని అంటే నిన్ను ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. ఎవరు ఇక్కడ మనల్ని మొదట ప్రేమించుచున్నారు? మన యేసయ్యనే మొదట మనల్ని ప్రేమించుచున్నాడు. అందుకనే మనము ఆయనను చూడలేమని, మనము కనుగొనలేమని, ఆయనను మనము మొదట ప్రేమించలేదని ఆయనే వచ్చి ఇదిగో నీ వెంటబడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నిన్ను వెంటబడుతున్నాను? నువ్వు నశించుట నాకు ఇష్టము లేదు, నువ్వు మరణము నొందుట నాకు ఇష్టము లేదు, నువ్వు రోగములో ఉండుట నాకు ఇష్టము లేదు. నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు నా కుమారుడవు, నా కుమార్తెవు, నా ప్రియురాలవు, నా యొక్క స్నేహితునివి, నా స్నేహితురాలవు. కాబట్టి నేను నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన నిన్ను ఎన్నడూ ప్రేమించి ఎన్నడూ విడువని ఎడబాయని దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హి ఈజ్ లవింగ్ యు, హి ఈజ్ లవింగ్ యు. గాడ్స్ గ్రేస్ ఈజ్ అపాన్ యు. దేవుని యొక్క కృప నీ పైన ఉంటున్నది. ప్రేమికుణ్ణి బాధ పెట్టకూడదండి. మనల్ని మనకంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అలుసుగా తీసుకొని బాధ పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అవునా? యేసయ్యతో మనం ఎన్నోసార్లు అట్లాగా చేశాం. చేయలేదా? ఈ పని చేయరా అంటే చేశామా? ఈ మాట మాట్లాడొద్దురా అని అంటే, దీన్ని చూడొద్దురా అని అంటే, దీన్ని వినొద్దురా అని అంటే, హల్లెలూయా. అయినా కూడా ఏం చేస్తున్నాడో తెలుసా యేసయ్య? రా నా దగ్గరికి రా, నీకు మలినం అంటుకునింది కదా, ఇదిగో నా రక్తం నీ కొరకు కార్చుచున్నాను. రక్తము చేత నీ పాపాలన్నీ కడుగుపడతాయి. ఆ రక్తముతో నిన్ను కడిగి మళ్ళీ నిన్ను శుద్ధి చేస్తాను, మళ్ళీ నా కుమారుడిగా స్వీకరిస్తాను. నా ప్రేమ అంత గొప్పది. తన స్నేహితుని కొరకు ప్రాణము కట్టగలిగినటువంటి స్నేహము కంటే ఏదైనా గొప్ప స్నేహం ఉంటుందా? ఎవరైనా గొప్పవారు ఉంటారా? హల్లెలూయా. నీతిమంతుని కొరకు ఒకడు ప్రాణము అర్పించుట అరుదు. హల్లెలూయా. పాపాత్ములమైనటువంటి మనము, దేవునికి విరోధులు ఏమి శత్రువులమైనటువంటి మనము, పాపము చేసి నరక పాత్రులమైనటువంటి మనము, ఇప్పుడు యేసయ్య వచ్చి నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవు నా సొత్తు, నా దగ్గరికి రా, నా పరిశుద్ధ రక్తముతో నిన్ను కడుగుతాను, నా జీవితము నీకు సమర్పించాను, నువ్వు నా దగ్గరికి వస్తే నీ జీవితము మార్చబడుతుంది అని చెబుతూ ఉంటున్నా ఇంకా లోకము మార్చబడకుండా ఇంకా చీకటిలోనే ఉంటున్నాయి. కొంతమంది దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఇంకా చీకటిలోనే, ఇంకా నామమాత్రపు క్రైస్తవ జీవితమే బ్రతుకుతూ దేవునికి దూరమయ్యేటువంటి జీవితములు ఏవైనా ఉంటున్నాయా? హల్లెలూయా.